అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు కీలకమైన కామెంట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద, ఇతర అంశాల మీద చర్చకు సిద్ధమా అంటూ, అంటే బహిరంగ సభలో మాట్లాడడం కాదు, డైరెక్ట్గా నేరుగా నాతో సిద్ధమా అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. మనతో పాటు లక్ష్మీ పర్వత్ గారు ఉన్నారు. ఆయనతో మేడం, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి వేదికల మీద మాట్లాడడం కాదు, ఆయన ఏం చేశాడో ఏంటో ప్రజలకు చెప్పాలి, డైరెక్ట్గా నాతో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఆయన ఎందుకు మా స్థాయి మేం చాలు చంద్రబాబుతో మాట్లాడటానికి. మా ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ విసిరారు. మీరేం చేశారో మీరు చెప్పండి. పోనీ మా దాకా కూడా చర్చ అక్కర్లేదు. మీరే మీ డయాస్ మీదే ఎంతమంది జనాలు వస్తున్నారనే దాన్ని బట్టి మీరు ఏం పథకాలు ఇచ్చారనేది చాలా స్పష్టంగానే అర్థమవుతూ ఉంది. మీరు బాగా మంచి పరిపాలన అందించి ఉంటే ఈరోజు మీ సభలు కూడా లక్షలాది మంది వచ్చి ఉండేవాళ్ళు. కానీ వేల కుర్చీలు ఎందుకు మిగిలిపోతాయి అక్కడ? అందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది. ప్రజల స్పందన బట్టి మీ పరిపాలన ఎలా ఉందో, మా పరిపాలన ఎలా ఉందో అర్థమవుతూ ఉంది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అసలు ముందు వాళ్ళ మీటింగుల్లో చెప్పమనండి. మేము ఇది చేసాం గత ప్రభుత్వంలో, మా 5 ఏళ్ళు కాదు, ఆయన 14 ఏళ్ళ ప్రభుత్వంలో ఏం చేశామని ఒక్క పథకం గుర్తుంచుకునే చెప్పమనండి. నిన్న మా ముఖ్యమంత్రి గారు అదే ఛాలెంజ్ విసిరారు. మీ 14 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క కార్యక్రమం గుర్తుంచుకోదగింది, ప్రజలు గుర్తుంచుకోదగింది మీరేం చేశారు? మీ గొప్పలు మీరు చెప్పుకోవటం కాదు. సెల్ ఫోన్ నేను కనిపెట్టాను, లేకపోతే స్వాతంత్ర ఉద్యమంలో మా పార్టీ పనిచేసింది, ఇలాంటి పిచ్చి మాటలన్నీ పిచ్చెక్కే 2 తండ్రి కొడుకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మతి భ్రమించింది వాళ్ళకి. అందువల్ల అలా కాదు, ప్రజలకి మీరు రియల్గా ఏం చేశారనేది స్పష్టంగా మీరు చెప్పండి. దానికి మా ముఖ్యమంత్రి గారే అక్కర్లా, నేను వస్తాను కావాలంటే, అత్తాళ్ళు ఎదురు పడతాం. ఏమైంది? లోకేష్ కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులన్నింటినీ బయటకు తెస్తాము, జనాలకి మేము పంచిపెడతామని నిన్న శంకరరావు సభలో ఆయన మాట్లాడారు. లోకేష్ మాటలకి అసలు విలువ. ఇప్పుడు కేసుల్లో ఉన్నది ఎవరు? తండ్రి కొడుకులు. ఫుల్ ఫైబర్ నెట్ కేసులో ఎవడు? లోకేష్ ఉన్నాడు. దోపిడీ ఎట్లా అంటే ఒక పప్పు బెల్లాలు కనుక ఎట్లా పంచుకుంటారన్నట్టుగా పంచుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ఫుల్ స్కామ్స్, 6 లక్షల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది రాష్ట్రంలో. ప్రజల సొమ్ము దోపిడీ జరిగింది. కేసులు మొత్తం మరి కోర్టుల నిండా ఉన్నాయి కదా. మరి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద హరీష్ సాల్వే ఇలాంటి లాయర్లను తెచ్చుకుంటున్నారు కదా. మరి అంతంత డబ్బు పెట్టి చేస్తున్నారు. వాళ్ళ ఫ్లైట్లు పెడుతున్నారు, స్పెషల్ ఫ్లైట్లు. మీరు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారు. 2 ఎకరాల పెద్ద మనుషులకి మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇన్ని లక్షల కోట్లు అటు కాంగ్రెస్ పార్టీని కొంటున్నారు, ఇటు బీజేపీని కొనటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇంత డబ్బు మీకు ఎక్కడిది నాయనా? దానికి మీరు సమాధానం చెప్పాలా? అందువల్ల మీ బిజినెస్ ఏంటో ముందు మొన్న ఏపీ ఇది ఎవరంటే మన సిఐడి వాళ్ళు అడిగినటువంటి దానికి ముందు మీ ఆడిటర్ని తీసుకురండి. అలాగే ఈ కేసుల విచారణ మీరు ఎదుర్కోండి. ముందు మీ ఇద్దరు కూడా ధైర్యంగా ఒక్క కేసు ఎదుర్కోండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటి ఉంది కదా, దానిలో మీరు ఒక్క కేసు విచారణ ఎదుర్కొంటే నిజంగానే అందులో ఎంత సిన్సియర్ ఉందనేది కొంతవరకైనా అర్థం అవుతుంది. అలా కాకుండా టెక్నికల్ పాయింట్స్ పెట్టుకొని గవర్నర్కి చెప్పలేదు. ఒకే ఒక్క పాయింటేగా వీళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయింది. అంతే తప్ప మేము తప్పు చేయలేదని చెప్పట్లేదు కదా. చెప్పడానికి కూడా హోప్లెస్ అక్కడ, నిజం చెప్పాలంటే. అందువల్ల ఎందుకు మీరు కూడా మాట్లాడుతున్నారు జనంలోకి వచ్చి అంటే అసహ్యంగా ఉంది, వినటానికి కూడా అసహ్యంగానే ఉంది. జగన్ చాలా ఓపెన్గా అది ఎంత అన్యాయంగా మీరంతా ఇన్వాల్వ్ అయ్యి ఇంప్లీడ్ అయ్యి ఆయన మీద కేసు పెట్టించారనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు మీ ఇద్దరూ కలిసి అతని మీద పెట్టి కావాలని 16 నెలలు జైల్లో పెట్టినా కూడా ప్రతి కేసు కూడా ఈరోజు సిబిఐ ముందు విచారణ ఉంది. ఒక్కొక్కటి కొట్టేస్తూ వస్తూ ఉన్నారు. ఆఫీసర్స్ అంతా దాదాపుగా నిర్దోషులుగా, నిమ్మగడ్డతో సహా అందరూ బయటపడ్డారు. మరి వాళ్ళందరూ నిర్దోషులైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి నేరం చేశాడు అది కూడా తెలిసిపోతుంది. ఇంతెందుకు అసలు ఎవరైతే ఈ కేసు ఆ రోజు సిబిఐ ఆయన ఉన్నారో మన మాజీ జేడి లక్ష్మీనారాయణ, ఆయనే స్పష్టంగా చెప్పారు, 1,00,00,000 కోట్లు అని మీరు ఇప్పటిదాకా పిచ్చివాదనలు చేశారు. మొత్తం తెలిసి కూడా నాకు 1,300 కోట్లు ఎంతోనని. 1,00,000 కోట్లు ఎక్కడ, 1,300 కోట్లు ఎక్కడ? అందువలన ఇలాంటివన్నీ కూడా అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు, అతని కొడుకు లోకేష్ కూడా ఒక నాయకుడిగా మాట్లాడితేనే జనం అసలు సహించలేకపోతున్నారు. చెప్పాలంటే నువ్వు ఒక నాయకుడివా? నీకు ఒక పదం పలకటం రాదు సరిగ్గా ఒక సబ్జెక్టు తెలియదు. అలాగే ఈ ప్రజల కోసం కరోనా లాంటి టైంలో
మహానుభావుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి నిలబడి ప్రజలను ఒక తండ్రిలాగా ఆదుకున్నాడే, మరి మీరు ఎక్కడ పారిపోయారు? కేవలం ఓ 10 లక్షలు అలా మొహాన పడేసినట్టేసి ఇద్దరు కూడా పారిపోయి సింగపూర్ వెళ్ళిపోయారు. సింగపూరు ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎక్కడ కరోనా వస్తుందని. అందువలన ఇట్లాంటి వాళ్ళంతా వచ్చి ప్రజల మీద ఇప్పుడు సానుభూతి చూపిస్తే కుదరదు. అలాగే మేము ఛాలెంజే, మీరేమి ఇచ్చారో రాష్ట్రానికి రండి. మేం చాలు మాట్లాడటానికి. చంద్రబాబు ఏమైనా ప్లేస్ చెప్తారా చంద్రబాబు నాయుడుతో ఛాలెంజ్ విసరడానికి? మీరే అడగండి. మీ అత్తగారే వస్తారట అని మీరే అడగండి. వాళ్ళు ఏం చేశారో మేమేం చేశామో విచారణ దాంట్లో చర్చకి స్వయంగా నేను వస్తాను. మరి మీరే అడగండి వాళ్ళని ఏ ప్లస్ ఇస్తారో, ఏ టైం చెప్తారో. ఎప్పుడైనా నేను రెడీయే. ఓకే, ఇది చెప్తున్నారు. చంద్రబాబు టైము ప్లేస్ చెప్తే చంద్రబాబుతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు లక్ష్మీపార్వతి చెప్తున్నారు. గత 14 ఏళ్ల కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏం చేశారో చెప్పాలంటూ కూడా అడుగుతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ చంద్రబాబు నాయుడికి సవాల్ ఇస్తున్నారు లక్ష్మీపార్వతి. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.